అలాగే నా పరమైతే ఒకటి మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా అఖిల్ గారు 'లెనిన్' సినిమాతో చాలా మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. సో డే 1 మంచి నెంబరే పెట్టింది. అరౌండ్ 70 క్రోర్స్ ఎంతో కలెక్ట్ చేసింది. డే 2 సుమారుగా 20 క్రోర్స్ దాకా కలెక్ట్ చేసి 37 క్రోర్స్ అయితే దాటేసింది 2 రోజుల కలెక్షను. అండ్ సండే రోజు కూడా డెఫినెట్‌గా ఒక 25 దాకా కలెక్ట్ చేసేలాగా ఉంది. ఎందుకంటే పెర్ అవర్ 18,000 దాకా టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. సో మంచి ఊపు మీద ఉంది సినిమా అయితే. సో డెఫినెట్‌గా 25 దాకా కలెక్ట్ చేసినట్టయితే ఒక 3 డేస్ కంటే వీకెండ్ నాటికి ఒక 60 క్రోర్ దాకా కలెక్ట్ చేసి నెక్స్ట్ వీకెండ్ కూడా బేసిక్‌గా చెప్పుకోదగ్గ సినిమాలైతే ఏమి లేవు కాబట్టి సో నెక్స్ట్ వీకెండ్ కూడా కొంచెం రన్ ఉండి ఏమో ఓవరాల్‌గా ఇది 100 క్రోర్ క్లబ్‌లో చేరిపోద్దేమో అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంది. సో అఖిల్ గారికి ఫస్ట్ 100 క్రోర్ క్లబ్ మూవీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి 'లెనిన్' సినిమా. సో అన్ని రకాలుగాను కూడా అఖిల్ గారికి మంచి హిట్. చాలా పెద్ద కమ్‌బ్యాక్ ఇది. అయితే ఒకవేళ దీని తర్వాత ఈ సినిమా ప్రభావం అఖిల్ గారి మీద ఉంటే ఎలాగుంటది? అఖిల్ గారి మీద దీని ప్రభావం లేకపోతే ఎలాగుంటది? అండ్ బేసిక్‌గా దీని తర్వాత అఖిల్ గారు చేసే మూవీ స్టైల్ ఎలా ఉండే అవకాశం ఉంది? సో వాటి గురించి ఈ వీడియోలో కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్ గారికి ఇది చాలా పెద్ద హిట్టే కావచ్చు గానీ, బిజినెస్ పరంగా చూసుకుంటే థియేట్రికల్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఆయన ఇప్పటికి కూడా ఆయన ఫస్ట్ సినిమానే టాప్‌లో ఉంది. 'అఖిల్' సినిమా. సో ఆ సినిమాకి బేసిక్‌గా చాలా అంటే చాలా హ్యూజ్ నంబర్స్ బిజినెస్ అయింది. 42 క్రోర్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అది కూడా ఏ సంవత్సరంలో? అఖిల్ ఎంట్రీ ఇచ్చిన సంవత్సరం ఏ సంవత్సరం? చాలా ఏళ్ళు అయిపోయింది కదా! దగ్గర దగ్గర 10 ఇయర్స్ అయింది కదా! నాకు తెలిసి. సో 'అక్కినేని' డెబ్యూ 2015 యాక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్ 'అఖిల్ ద పవర్ ఆఫ్ జువా'. సో వివి వినాయక్ గారు డైరెక్ట్ చేశారు. సో 2015 అంటే ఇప్పుడు సుమారుగా 11 ఏళ్ళు అయిపోయింది. సో 2015లోనే 42 కోట్ల బిజినెస్ చేసింది ఈ సినిమా. ఇది 'అఖిల్' సినిమా. అంటే బేస్డ్ ఆన్ ద బడ్జెట్ కూడా సినిమా చాలా హ్యూజ్ బడ్జెట్ సినిమా అది. సో గ్రాండ్ లాంచ్ అయితే చేశారు మొత్తానికి. అది మిస్‌ఫైర్ అయింది, అది వేరే విషయం. ఇంకా తర్వాత ఎక్కడ కూడా అంత హెవీగా ఇంపాక్ట్ అయితే బిల్డ్ అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ ఏజెంట్‌కి ముందు వరకు కూడా థియేట్రికల్ బిజినెస్ పరంగా అంత ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ కూడా అఖిల్ గారి నుంచి ఒక మూవీ వస్తుంది అంటే ఆ మినిమల్ ఇంట్రెస్ట్ అనేది ఉండేది. డెఫినిట్‌గా ఉండేది ఆ మినిమల్ ఇంట్రెస్ట్ అయితే. సో ఏజెంట్ సినిమా కొంచెం గట్టిగా ఎఫెక్ట్ చేసింది. సో ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు ఆయన కూడా. సో 'లెనిన్' సినిమా మరి ఎట్లా ఉంటది ఏంటనేది ఎవరికీ ఐడియా లేదు. దానికి తోడు 'శ్రీలీల' ఉంది అనేసరికి జెన్యూన్‌గానే ఒక నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే వచ్చింది. నెగెటివ్ వైబ్ అయితే వచ్చింది పీపుల్‌కి. సో ఇది కూడా ఎందుకో తేడాగానే ఉంది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు 'శ్రీలీల' ప్లేస్‌లో 'భాగ్యశ్రీ' వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ లైక్ ఫెంటాస్టిక్ అసలు. నిజంగా చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీగా కనెక్ట్ అయ్యాం కథకి. ఒకవేళ అదే ప్లేస్‌లో 'శ్రీలీల' ఉంటే డెఫినిట్‌గా మనం యాక్సెప్ట్ చేయలేకపోతాం. ఎందుకంటే 'శ్రీలీల' గారికి ఆ కైండ్ ఆఫ్ రోల్స్ ఎందుకో యాప్ట్ అయిన ఫీలింగ్ రాదు. సో అదొకటుంది. సో నేను అంటుందేంటంటే మేబీ అంటే 'భగవంత్ కేసరిలో' ఆవిడ బానే చేశారు మళ్ళీ. కొంచెం ఇలాంటి రోలే అది కూడా కొంచెం. అంటే ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ ఉన్న రోలే గానీ, బట్ ఎందుకో తర్వాత నుంచి మళ్ళీ ప్రతి సినిమా కూడా ఆవిడ కొంచెం డిఫరెంట్‌గా అంటే ఒకటే ప్యాటర్న్‌లో ఎళ్ళిపోయి, ఈ ప్యాటర్న్ సెట్ కాదన్న ఒక పేరుని తెచ్చుకున్నారావిడ. సో దానివల్ల ఏంటంటే ఇంక ఇప్పుడు మనం ఏమి చేయలేము. ఆవిడని తీసేసారు ఎండ్ ఆఫ్ ది డే. అది వర్కౌట్ కూడా అయ్యింది అలా చేయడం వల్ల. ఓకే. బానే ఉంది అంతా కూడా. సో బట్ ఎనీహో హైప్ అయితే కొంచెం తగ్గింది 'లెనిన్‌కి'. బట్ సినిమా రిలీజ్ అయ్యాక మంచిగా హైప్ అయితే పెరిగింది. అండ్ చాలా మంచి కలెక్షన్స్ అవి కూడా వస్తున్నాయి. అంతా బానే ఉంది. సో ఇప్పుడు యాక్చువల్‌గా అఖిల్ గారు 'హోంబాల ఫిల్మ్స్' బ్యానర్‌లో ఒక సినిమా చేయాల్సుంది ఎప్పటినుంచో. ఇప్పుడు కాదు. ఎప్పటినుంచో ఒక అగ్రీమెంట్ అయితే ఉంది. అంటే ముందు అనుకున్నారు డేట్స్ అయన్నీ అనుకున్నారు. కాకపోతే కొంచెం ఆగారు. ఎందుకో తెలీదు. బాగా గ్యాప్ తీసుకున్నారు కదా! అఖిల్ గారు. సో బాగా గ్యాప్ తీసుకొని ఈ సినిమాని ఫైనల్‌గా ఇప్పుడు రిలీజ్ చేశారు కదా! సో ఇది మంచి హిట్ కొట్టింది కాబట్టి మేబీ దీని తర్వాత 'హోంబాల ఫిల్మ్స్' మూవీ ఏదైతే ఉందో అది కొంచెం ముందుకు కదిలే అవకాశాలున్నాయి. సో 'హోంబాల ఫిల్మ్స్' బానే ఉంటది. ఆ తర్వాత మటుకు అఖిల్ గారు తీసుకునే డెసిషన్స్ అంటే మూవీస్ పరంగా ఆయన తీసుకునే డెసిషన్స్ ఖచ్చితంగా మారతాయి. అలాగని 100% మాస్‌గా కూడా ఉండవు. ఎందుకంటే మాస్ ఉంది ఈ సినిమాలో గానీ, అది చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తది. చాలా రియలిస్టిక్‌గా ప్లాన్ చేశారు సినిమాని. సో అది మెయిన్ బెస్ట్ పార్ట్ ఈ సినిమా విషయంలో. అది క్లియర్‌గా చెప్పొచ్చు. అండ్ మాస్‌లోనే కొంచెం న్యాచురల్ వైబ్ అయితే మిక్స్ చేశారు కాబట్టి బా అనిపించింది. సో నెక్స్ట్ నుంచి కూడా కొంచెం ఆ మాస్ జోనర్ టచ్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేదంటే ఏదైనా యాక్షన్ జోనర్‌లోకెళ్ళొచ్చు. లేదంటే ఏదైనా ఒక ఆయన ఫస్ట్ ఫిల్మే సైన్స్ ఫిక్షన్ కదా! సో అది కొంచెం ఆడలేదు కదా! మేబీ నెక్స్ట్ ఇంకోటి ఏదైనా సైన్స్ ఫిక్షన్ ట్రై చేసే అవకాశాలున్నాయి. మేబీ ఆయనకి నచ్చే అవకాశం ఉంది. ఆ కాన్సెప్ట్ మీద ఎవరైనా సినిమాలు గనక, కథలు గనక పట్టుకొని ఎళ్ళినట్టయితే. సో అలాగా దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ అఖిల్ గారి నెక్స్ట్ సినిమాలు డెఫినిట్‌గా లవ్ స్టోరీలు జోనర్‌లో కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పటివరకైతే మటుకు అంటే చాలా సినిమాలు ఆయన లవ్ స్టోరీలు తీసుకుంటూ వచ్చారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది ఏది వర్కౌట్ కాలే.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కొంచెం బాగానే వర్కౌట్ అయినా కూడా ఎందుకు అది కూడా సరిపోలేదు. సో డెఫినెట్గా చాలా పెద్ద హిట్, అందుకే చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. సో డెఫినెట్గా ఫర్దర్గా ఆయన తీసే సినిమాల మీద ఇంపాక్ట్ అయితే గట్టిగా ఉంటుంది. అండ్ లెనిన్ సినిమా బేసిక్గా దీంట్లో కూడా కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఇది కూడా 100% పర్ఫెక్ట్ సినిమా అయితే కాదు. అండ్ నేను ధర్మం తప్పిన దసరా అనడానికి రీజన్ ఏంటి, నా రివ్యూలో మీరు ఎంతమంది నోటీస్ చేశారో నాకు తెలీదు. దాని మీనింగ్ ఏంటనేది అర్థమైందో లేదో నాకు తెలియదు ఎంతమందికి. బట్ నేను ధర్మం తప్పిన దసరా అనడానికి రీజన్ ఏంటంటే బేసిక్గా దసరా సినిమా ఎలాగుంటుంది, వీళ్ళిద్దరికీ పెళ్ళి అవుతుంది, హీరో ఫ్రెండ్కిని హీరో ప్రేమించిన అమ్మాయికి. సో వాళ్ళిద్దరికీ పెళ్ళైతే ఆ తర్వాత నాని బేసిక్గా అక్కడెక్కడో కూర్చొని ఏడుస్తుంటాడు. ఏడ్చినప్పుడు మ్యాటర్ తెలుస్తుంది. మ్యాటర్ తెలిసిన తర్వాత ఇంకా సైకిల్ ఎక్కించుకొని వెళ్తుంటారు. అలా వెళ్తున్న టైంలో బేసిక్గా ఆ పర్సన్ ఏంటి, ఆ పర్సన్ మైండ్లో ఆ టైంకి ఏం తిరుగుతూ ఉండొచ్చు అని మనకు 100% అనిపిస్తుంది. అంటే సరే మనకి ఇంకా ఎలాగ ఫస్ట్ నైట్ కూడా ఏం కాలేదు, మన మీద చెయ్యలేదు, జస్ట్ తాళి అయితే కట్టాం. కానీ ఇప్పుడు బేసిక్గా వాడు ఇష్టపడుతున్నాడు, చాలా చాలా ఇష్టపడుతున్నాడు కదా. సో వాడికి అంత ఇష్టం ఉన్నప్పుడు ఏముంది, సరే వాడికే ఇచ్చేద్దాం వెన్నెలని అన్నట్టుగా అనుకుంటున్నాడని మనకు అనిపిస్తుంది. 100కి 200% అనిపిస్తుంది మనకు, ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది. సో అలాగా వస్తుంటారు భయపడకరా నేను ఉన్నాను కదా అని చెప్పి సైకిల్ మీద తీసుకెళ్తుంటాడు. కట్ చేస్తే ఫసక్ తల ఎగిరిపోద్ది. సో ఇక్కడ బేసిక్గా ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, సో తన ఫ్రెండే అయినప్పటికీ కూడా తనకి ఇష్టమైన అమ్మాయి అయినప్పటికీ కూడా వాడు చాలా గట్టిగా ప్రేమిస్తున్నాడు, గట్టిగా ఇష్టపడుతున్నాడు తెలుసుకొని ఇవ్వడానికి సిద్ధమయ్యాడని మనకు అనిపించింది. ఆయనకు అనిపించడం లేదు మనకు తెలియదు, బట్ సినిమాలో అయితే అలాగ అనిపించింది. కానీ ఇక్కడ ఏంటి, ఫ్రెండ్ బేసిక్గా సరే అని చెప్పి ఇచ్చి పెళ్లి చేసేసినట్టు నాటకాలు ఆడి బేసిక్గా వాళ్ళందరినీ కూడా చంపించేయడానికి ప్లాన్ చేస్తుంటాడు, ఎస్పెషల్లీ హీరోయిన్ని. ఎందుకంటే ఇంకా వాడు ఇష్టపడిన తర్వాత ఇంక ఎవరికి దక్కకూడదు అన్నట్టు, నాకు దక్కకపోతే ఎవరికి దక్కడానికి మిగిలేదని చెప్పి ఆ మగధీర వైపులో వేసేద్దామని చెప్పి ప్లాన్ వేస్తాడు. లాస్ట్కి వేసేస్తాడు. ఊరి పేరు భైరవ్ అని చెప్పడానికి రీజన్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది సినిమా చూసిన వాళ్ళకి. ఈ పాటికి హీరోయే ఫసక్ వేసేస్తారు కాబట్టి. సో ఇలాగా ఈ దసరాలో ఏంది, ఫ్రెండ్ బేసిక్గా కొంచెం ధర్మంగా ఉంటాడు. ఇక్కడ ఏంది, ఫ్రెండ్ ధర్మం తప్పుతాడు. పైగా ధర్మరాజు అని తిరుగుతుంటుంది సినిమా అంతా కూడా. సో అందుకే ధర్మం తప్పిన దసరా అన్నా నేను. సో ఇది ఇట్లా కొంచెం వేరే సినిమాలను గుర్తు చేస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. అలా కూడా గుర్తు చేయకూడదు కంప్లీట్గా. సో అది కూడా ఉంది, ఎంత కాదన్నా సరే అలా కూడా గుర్తు చేయడం కూడా ఒక రకంగా మైనసే. కాకపోతే ఏంటంటే బాగానే హ్యాండిల్ చేశారు కాబట్టి, స్క్రీన్ ప్లే కానీ ట్విస్ట్లు కానీ బాగా హ్యాండిల్ చేశారు కాబట్టి బాగుందన్నమాట ఓవరాల్గా, అది కాన్సెప్ట్. సో అట్లాగా డైరెక్టర్ అయితే బాగా గట్టిగా హ్యాండిల్ చేశాడు. సో అలాగా అఖిల్ గారికి అయితే మంచి హిట్ అయితే వచ్చింది. సో ఫర్దర్గా ఆయన తీసే సినిమాల్లో మళ్ళీ ఒకటి 2 సినిమాలకైతే మటుకు బీభత్సమైన ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుద్ది పీపుల్లో, నో డౌట్, బాగా గట్టిగా క్రియేట్ అవుద్ది. అండ్ తర్వాత మోస్ట్లీ వేరే వాటికి కూడా ఏమంటారు, ఆయన చూస్ చేసుకునే కథల విషయంలో కూడా కొంచెం ఎలా అంటే ఆ మార్పు అనేది కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. మేబీ హోమ్ బాలే వాళ్ళది మరి ఏ జోనరో మనకు తెలియదు, కానీ అది ఓకే అయిపోయింది కాబట్టి దాన్ని మార్చలేరు. కానీ బట్ డెఫినెట్గా మిగతా వాళ్ళందరిది కూడా ఖచ్చితంగా ఇంకొంచెం డిఫరెంట్గా కొంచెం మాస్ యాక్షనో లేదంటే సైన్స్ ఫిక్షనో ఇలాగ ఏదో ఒక జోనర్లో ఎక్స్పెరిమెంట్లు అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే అఖిల్ గారికి మంచి బ్యాకప్ ఉంది కదా నాగార్జున గారి రూపంలో. సో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా అంతే ఇంకా. సో మంచి కంబ్యాక్. యాక్చువల్గా నాగ చైతన్య గారు కూడా కనబడతారేమో అనుకున్నాను, కాకపోతే మేబీ ఆయన ఎందుకు రాలేదంటే నేను అనుకోవడం ఇట్స్ అన్ అఖిల్స్ ఈవెంట్, అఖిల్స్ సెలబ్రేషన్. సో దాన్ని అఖిల్ ఒక్కడనే ఎంజాయ్ చేయని అన్నట్టుగా మేబీ ఉన్నారేమో. ఫాదర్గా నాగార్జున గారు రావాలి కాబట్టి ఆయన వచ్చారు అంతే. సో అట్లా అనుకుంటున్నాను నేను. సో చాలా ఏళ్ళు అయింది. సో ఇప్పటికీ అందుకే అదంట అఖిల్ సినిమా రిలీజ్ అయ్యి, అందుకే అది హ్యూజ్ కంబ్యాక్ అని నేను అన్నాను. సో 42 crore బిజినెస్ జరిగింది 2025లో. సో దానికి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రకారంగా చూసుకుంటే అరౌండ్ 70 నుంచి 80 crores మధ్యలో ఉంది ఇప్పుడు బిజినెస్ అయితే మటుకు. సో అంత బిజినెస్ ఈ సినిమాకి జరిగిందా, జరగలేదు. 24 కోట్ల బిజినెస్ జరిగింది అంతే. సో బేసిక్గా ఈ సినిమా ఒక 50 కోట్ల పైన కలెక్ట్ చేసినట్టయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. సో నాకు తెలిసి సండేకే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. సో చాలా మంచి నెంబర్లు అయితే పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి, మంచి ప్రాఫిట్స్ ఉంటుంది, అంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ సినిమాకి ఆయన బిజినెస్ ఎట్లా మారుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. సో నెక్స్ట్ సినిమాకి ఒకవేళ బేసిక్గా కనీసం ఒక 40 crore బిజినెస్ అయినా కూడా ఓకే, అది కంబ్యాక్. అది కూడా హిట్ కొట్టి ఆ నెక్స్ట్ సినిమాకి ఒక 70 crore బిజినెస్ అయితే అలా అనమాట. అలాగా అంతా కూడా మారుతూ ఉండాలి. మరీ 70 అంటే కొంచెం కష్టమేలే. 40 తర్వాత ఒక 50, 60 అట్లా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఒక సినిమాకు 10 చెప్పును పెంచుకుంటూ వెళ్ళొచ్చు బిజినెస్. అంటే ఆడియన్స్ పెరగాలి, ఎండ్ ఆఫ్ ది డే అట్లీస్ట్ మాస్ ఆడియన్స్ అయినా పెరగాలి. కానీ ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. ఏంటంటే జనరల్గా అక్కినేని ఫ్యాన్స్ ఎలాగో చూస్తారు అఖిల్ గారి సినిమా,
సో అది అది ఏ సినిమా అయినా, అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయినా, మిస్టర్ మజ్ను అయినా, అఖిల్ అయినా ఏమైనా చూస్తారు. కాకపోతే క్వెషన్ ఏంటంటే వేరే ఫ్యాండమ్ ఏదైతే ఉంటుందో, వేరే ఫ్యాండమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూడాలి. అండ్ న్యూట్రల్ ఆడియన్స్ చూడాలి. తర్వాత రెగ్యులర్ మూవీ లవర్స్ చూడాలి. వీళ్ళందరూ చూడాల్సి ఉంటుంది. వీళ్ళందరూ చూడాలి అంటే కొన్ని సిచ్యువేషన్స్ అనుకూలించాల్సి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు బేసిక్‌గా మిగతా ఫ్యాండమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా ఇప్పుడు దగ్గరలో ఏది లేదు కాబట్టి మేబీ వచ్చుండొచ్చు. అట్లా అన్ని సార్లు జరగకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రభాస్' గారి ఫ్యాన్సో, 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్సో, 'ఎన్టీఆర్' గారి ఫ్యాన్సో, 'రామ్ చరణ్' గారి ఫ్యాన్సో, 'మహేష్ బాబు' గారి ఫ్యాన్సో, 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్సో ఎవరో ఒకరు ఉన్నారనుకుందాం. సో వీళ్ళు బేసిక్‌గా ఆ టైంకి వీళ్ళ సినిమాలు ఏమీ లేవు కదా అని చెప్పి మేబీ ఆ టైంకి సపోర్ట్ చేయడానికి వచ్చుండొచ్చు. అలాగే 'ఎన్టీఆర్' గారి వాయిస్ ఓవర్ కూడా ఉంది కాబట్టి అట్లా కూడా మేబీ వచ్చుండొచ్చు. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్. అంటే నేను అంటుంది ఏంటంటే ఆ బేసిస్ మీద కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే అన్ని సార్లు ఇదే సిచ్యువేషన్ వర్కౌట్ అవుతుందని కూడా చెప్పలేము. సో అఖిల్ గారికి బేసిక్‌గా ఇది కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ఒక మార్గం మాత్రమే. ఓకే. సో ఆయన బేసిక్‌గా ఇప్పటివరకు ఒక ఊబిలో ఉండిపోయాడు ఆయన. ఒక ఊబిలో చిక్కుకుపోయి ఆయన లోపల లోపల దిగిపోతున్నాడు. ఇంకా మునిగిపోతున్నాడు ఆయన. సో అలాంటి వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఊబిలోంచి బయటకు వచ్చాడు. అండ్ ఇంటికెళ్ళడానికి ఒక మార్గాన్ని చూసుకున్నాడు. సో ఆ మార్గాన్ని ఇంటికి కాదు పోనీ హాస్పిటల్‌కి అనుకుందాం పోనీ. హాస్పిటల్‌కి వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూస్ చేసుకున్నాడు. ఆ మార్గాన్ని దాటుకుంటూ, దాటుకుంటూ, నడుచుకుంటూ, నడుచుకుంటూ ఎళ్తే ఎక్కడో హాస్పిటల్ కనబడతది. ఆ ఊబి తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తానికి ట్రీట్మెంట్ అక్కడ తీసుకుంటాడు. అట్లా అనమాట. సో అలాగే ఇప్పుడు అఖిల్ గారు కూడా బేసిక్‌గా ఏదైతే ఆయన ప్రీవియస్ సినిమాల తాలూకు ఊబి ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఆ ఊబిలో ఎక్కువ శాతం మట్టి ఏదంటే ఏజెంట్. సో అది బేసిక్‌గా ఆ లెవెల్‌లో ఇంపాక్ట్ అయితే ఇచ్చింది కాబట్టి అది దాని నుంచి బయటకొచ్చాడంటే గ్రేటే. సో, దాని నుంచి బయటకొచ్చాడు. ఒక మార్గాన్నయితే ఎంచుకున్నాడు. ఆ మార్గంలో నడుస్తున్నాడిప్పుడు. సో, నడవడం మొదలుపెట్టాడాయన. సో, ఇంకొక సినిమా, ఆ తర్వాత ఇంకో సినిమా అట్లా 2 సినిమాలు గనక పడితే మంచి సినిమాలు, ఇలాగే మంచి సినిమాలు గనక పడి, మంచిగా కలెక్షన్స్ గనక వచ్చాయనుకోండి, మంచి టాక్ వచ్చిందనుకోండి, అప్పుడు బేసిక్‌గా ఆ 2 సినిమాలు గనక ఫినిష్ అయినట్టయితే మంచిగా, అప్పుడు ఆ రోడ్డు మొత్తాన్ని దాటినట్టు. అప్పుడు బేసిక్‌గా హాస్పిటల్. అది కమ్‌బ్యాక్. అక్కడ అది మనం కమ్‌బ్యాక్ కింద డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అఖిల్ గారు బేసిక్‌గా ఇస్తారు బానే ఉంటది. కానీ ఇప్పుడు ఇది మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి డైరెక్టర్ పడలేదనుకోండి ప్రాబ్లమే కదా! ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే పెద్ద పెద్ద డైరెక్టర్‌లో లేదంటే పెద్ద పెద్ద కొత్త డైరెక్టర్‌లో బేసిక్‌గా ఆల్రెడీ హిట్లు కొట్టిన డైరెక్టర్‌లో వాళ్ళ ఇంట్రెస్ట్ అఖిల్ గారి మీద ఉందో లేదో చూడాలి. ఈయన తగ్గ కథ రాయగలుగుతారో లేదో చూడాలి. ఇట్లాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల ఏంటంటే అఖిల్ గారు నిజంగానే 'లెనిన్‌తో' కమ్‌బ్యాక్ ఇచ్చారా అంటే నేనైతే లేదనే చెప్తా. కాకపోతే ఏందంటే ఆయన ఏదైతే ఊబిలో ఉన్నాడో, ఆ ఏజెంట్ అనే ఊబి, మిగతా సినిమాల ఊబి ఏదైతే ఉందో దాని నుంచి బయటకొచ్చి రోడ్డు మీద నిలబడ్డాడు. ఇప్పుడు ఆ రోడ్డు మీద నడవడం మొదలుపెట్టాడాయన. అలాగ ఇంకో 2 సినిమాలు మంచిగా పడితే ఆ రోడ్డు మొత్తాన్ని కూడా నడిచి తను చేరాల్సిన గమ్యానికి చేరుతాడు. సో దట్ ఈస్ కాల్డ్ కమ్‌బ్యాక్. సో టైం పడతది అఖిల్ గారికైతే. బట్ స్టిల్ మంచి సినిమా తీశారు. అదైతే బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో యాహ్! అది మరి. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో. సో మీకేమనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్సో మీ దగ్గర అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. హావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో. బై బై.